హరే కృష్ణ. ఎవరు? హరే కృష్ణ. ఓకే, మనము కంటిన్యూ చేద్దామంట. శ్రీ ప్రభుపాద లీలామృతం మంగళాచరణ చేసుకుని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంతే రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ శుభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో శ్రీల ప్రభుపాద లీలామృతం మనం చర్చించుకుంటున్నాము. సో నెక్స్ట్ అధ్యాయం ఇప్పుడు చూద్దామంట. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ఇన్ ఎవ్రీ టౌన్ అండ్ విలేజ్, అంటే ప్రతి ఊరు నగరంలో. సో ఇప్పుడు బేసికల్లీ ప్రభుపాదుల వారు మొత్తం పృథ్వీ పైన ప్రచారం చేయడానికి ప్రతి ఊరు, గ్రామానికి, నగరానికి వెళ్తున్నారు. అంటే అక్కడ ప్రతి చోట కూడా బేసికల్లీ ప్రచారం జరగాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తున్నారు ప్రచారం కోసం. ఈ విధంగా ఫ్లోరిడా నుంచి ప్రభుపాల్ వారు న్యూయార్క్ రిటర్న్ అయిపోయారు. అక్కడ ప్రోగ్రాం తర్వాత ఇంకా 3 రోజుల తర్వాత అక్కడ నుంచి లండన్కి బయలుదేరి వెళ్ళిపోయారు. సో అక్కడ ఇప్పుడు ఆగస్టు మాసం, ఇది లండన్లో 1971. కాకపోతే ఆయన లండన్ చేరుకున్నాడు, కానీ ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి సిక్నెస్ వచ్చిందనమాట. అంటే ఆయనకు ఒంట్లో బాగాలేదన్నమాట. అలా ఆగస్ట్ 14 రోజు ఆయన తమల కృష్ణ మహారాజ్కి రాశారనమాట. ఐఎమ్ సిక్ హియర్ సిన్స్ లాస్ట్ 4 days. గత 4 రోజుల నుంచి నాకు ఒంట్లో బాగోలేదు. ఎందుకంటే ఇక్కడ సన్షైన్ లేదు, సూర్యుడు లేడు. సూర్యుడు అంటే సూర్యోదయం, అంటే సూర్యుడు ఎక్కువగా లేనమాట. బయటంతా మబ్బుగా ఇంకా వాన పడుతుంది. సో ఆ విధంగా దీని కారణంగా నా యొక్క శరీరం బాగోలేదు, ఇప్పుడు నా హెల్త్ కండిషన్ బాగోలేదని చెప్తున్నారు మన ప్రభుపాద గారు. సో బేసికలీ ప్రభుపాద వాళ్ళకి, ఆయనకి ఇష్టం ఏంటంటే ఇప్పుడు ఇంకా ట్రావెలింగ్ చేయడం, ఇలా ప్రచారం కోసం తిరగడం, మేనేజ్మెంట్ చేయడం, ఇదంతా పరిచాలన చేయడం అంతా కూడా ఇంకా ఆయనకి దీని నుంచి రిటైర్మెంట్ తీసుకున్నామని ప్రభుపాద వారి కోరిక. ఆయన అనేవారు, అప్పుడు అంటున్నారు, ఈ శరీరం చాలా ఇప్పుడు వయసు అయిపోయింది, నాకు వార్నింగ్ ఇస్తుంది. కానీ ప్రభుపాదుల వారి దగ్గర ఇంకా ఆయనకు సంపూర్ణమైన కాన్ఫిడెన్స్, నమ్మకం కలగట్లేదు. ఇప్పుడున్న నా శిష్యులు ఈ యొక్క ఇస్కాన్ సంస్థని వెంటనే
వాళ్ళకి అప్పచెప్పేస్తే వదిలేస్తే వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు కరెక్ట్గా బాగా నడపగలుగుతారా లేదని. అందుకనే ప్రభుపాల్ వారికి వెనక నుంచి మార్గదర్శనం చేస్తూ వారిని గైడ్ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఇంకా చూస్తున్నారు. ఇస్కాన్ సంస్థను స్వయంగా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు అన్ని చోట్ల. ఇలా ప్రభుపాల్ వారు ఆయన సెక్రటరీ ఒకసారి ఆయనతో ఇలా అంటున్నారు, శ్యామ్ సుందర్ ప్రభు ఆయన కంప్లైంట్ చేస్తున్నారు చెప్పాలంటే. ఆయన్ని ఇంకా మిగతా జోనల్ సెక్రటరీస్ ని ఒక విధంగా చెప్పాలంటే తిడుతున్నారు అన్నమాట. అసలు ఏంటి మీరు నా పుస్తకాల్ని ఇంకా పెద్ద మోతాదులో ప్రింటింగ్ చేసి పబ్లిష్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయాలి, కాకపోతే పుస్తకాలే లేవు, బుక్స్ లేవు, బుక్స్ ప్రింటింగ్ అవ్వట్లేదు ఎందుకు? సో అలా అడిగితే మరి శ్యామ్ సుందర్ ప్రభు ఏమో ఆన్సర్ చేయలేకపోతున్నాను అనమాట. సమాధానం చెప్పలేక ఆయన తినగా పడిపోతున్నాడు, ఏం చేయాలి అని చెప్పాలని. సో ఫైనల్లీ శ్యామ్ సుందర్ ప్రభు తన యొక్క మిగతా గురు భ్రాతలకు చెప్పారనమాట. వెంటనే లెటర్ రాశారు. ఈ విధంగా భక్తి వేదాంత ట్రస్ట్ కూడా లెటర్ రాస్తాననేసి ఆయన ప్రభుపాల్ వారికి చెప్పారు. నేను ప్రభుపాల్ ఇప్పుడే లెటర్ రాస్తాం వాళ్ళకి, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళకి, ఎవరైతే చూస్తున్నారు గురు భ్రాతలు. సో ప్రభుపాల్ వారు అన్నారు, వై బుక్ ట్రస్ట్? వాళ్ళు ఏం చేశారు, ఎందుకు బుక్ ట్రస్ట్ పెట్టాం మనం? అక్కడ పెద్ద పెద్ద బుక్స్ స్టాక్ లో లేవు. పెద్ద పెద్ద బుక్స్ అంటే భాగవతం, ఇలా కృష్ణ లీలా పురుషోత్తం, శ్రీకృష్ణ, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య, నెక్టర్ ఆఫ్ డివోషన్, ఇలాంటి కొన్ని పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు అవి స్టాక్ లో లేవు. ఇన్ని రోజులైనా కానీ ఎన్నో ప్లాన్లు వేసుకున్నాము, ఇంకా అన్ని భాషల్లో నా పుస్తకాలు ఇంకా అన్ని అనువదించబడలేదు. ఇంకా భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత ఇప్పటివరకు ప్రింటింగ్ అవ్వలేదు, ప్రభుపాల్ గారు రచించింది. అంటే అప్పుడు అక్కడ వేరే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసింది కొంచెం షార్ట్ చేసి ప్రింట్ చేశారన్నమాట, కొన్ని తాత్పర్యాలు కట్ చేసి. అలా సంపూర్ణ ప్రభుపాల్ గారు రాసింది అప్పుడు ప్రింట్ అవ్వలేదు ఇంకా. సో శ్యామ్ సుందర్ ప్రభు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే అనేదో కారణం చెప్పడానికి వెళ్తున్నారు. ప్రభుపాల్ గారు కాదు, ఇది నీ బాధ్యత అని ప్రభుపాల్ గారు శ్యామ్ సుందర్ పైన అరవడం మొదలుపెట్టారు అన్నమాట. ఎందుకు వాళ్ళు చేయలేదు ఇది, నువ్వెందుకు చేయలేదు? సో అంటే బేసికలీ ఏంటంటే ప్రభుపాల్ వారు ఇప్పుడు శ్యామ్ సుందర్ ప్రభుని అంటున్నారు, తిడుతున్నారు, కానీ బేసికలీ ఆయన అనేది ఏంటంటే అందరినీ, ఎవరైతే జీబీసీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో, ఇంకా చాలా మంది జీబీసీగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ బాధ్యతలు అందరూ సరిగ్గా చేయాలనేసి ఈయన ద్వారా వాళ్ళందరినీ అంటున్నారు. సో ఈయన ద్వారా వాళ్ళందరికీ కూడా కన్వే చేస్తున్నారు ప్రభుపాల్ గారు ఏం కావాలనుకుంటున్నారు. బేసికలీ ప్రభుపాల్ గారు చెప్పేది ఏంటంటే బుక్స్ ఎప్పుడు స్టాక్ లో ఉండాలి, ప్రింటింగ్ అవ్వాలి, భగవద్ దర్శనం మ్యాగజైన్ కూడా అలాగే ప్రింటింగ్ రెగ్యులర్ అవ్వాలి, ఇంకా అన్ని అకౌంట్స్ కూడా రెగ్యులర్ గా మెయింటైన్ అవ్వాలి, పేమెంట్ అయిపోవాలి, అలాగే అన్ని మందిరాల్లో కూడా అందరూ సరిగ్గా భక్తి చేసుకోవాలి, అప్పుడే మందిరాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో ఈ విధంగా ప్రభుపాల్ ద్వారా మన యొక్క వ్యాపారం ఏంటంటే ఇంకా ప్రచారం పెరుగుతూనే ఉండాలి. ఇలా ప్రతి ఎడ్యుకేషనల్ సర్కిల్స్ లో, అంటే చదువుకున్న ఆ యొక్క కమ్యూనిటీస్ లో ఎలా కృష్ణ భక్తిని అక్కడ ప్రచారం చేయాలి, దీని గురించి ఆలోచించాలి. ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఫిలాసఫర్ కానీ, ఎంత పెద్ద చదువులు చదివినవాడైనా సరే కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగితే మన దగ్గర సఫిషియంట్ పుస్తకాలు ఉండాలి, స్టాక్ ఉండాలి ఇవ్వడానికి. కానీ ఇలా ఆలస్యంగా అలసటతో పడుకొని ఉంటే ఏం కాదు. ఎలా పని చేయాలి, ఎలా ప్రచారం చేయాలి నాలాంటి ఒక ముస్లాంతో నేర్చుకోవచ్చు అందరూ అని ప్రభుపాల్ వారు ఏంటంటే కొంచెం ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బేసికల్లీ నేను ఎలా సంకల్పంతో పనిచేస్తున్నాను, ఒకవేళ నేను చనిపోయినా సరే ఇలా ప్రచారం చేస్తూ అది గొప్ప. ఎందుకంటే ఒక మార్షల్ అంటే ఎవరైతే ఒక సైనికుడు, కమాండర్, సేనాపతి, ఆయన యుద్ధం చేస్తూ చనిపోతే మరణిస్తుంది, గొప్ప వీరమరణం. అర్జునుడు ఒకసారి అన్నాడు, అర్జునుడికి కూడా కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తూ చనిపోయినా అది నీకు లాభమే కలుగుతుంది అని. సో ప్రభుపాల్ వారు ఏంటంటే ఈ విధంగా మెల్లిగా పనిచేస్తున్నారు, మెల్లిగా ప్రింటింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే కుదరదు.
మీరు ప్రింటింగే చేయకపోతే పుస్తకాలు, మరి నేను అనువాదం చేసి ఇంతగానో రాత్రంతా కూర్చొని అనువాదం చేసి ఏం లాభం? మీరు అంటున్నారు ప్రభుపాల్ వారు మీరు ఇంతగా టెన్షన్ తీసుకోకండి, ఇస్కాన్ మొత్తం మేనేజ్మెంట్‌ది. మీరు రిటైర్ అయిపోండి. మీరు మంచిగా పుస్తకాలు ట్రాన్స్‌లేట్ చేయండి అని. కానీ నేను ఎందుకు ట్రాన్స్‌లేట్ చేయాలి? హ్మ్. అసలు అవి ఎప్పుడు పబ్లిషే అవ్వవు. దాన్ని ఎవరు ఎప్పుడు చదవకపోతే ఎందుకు? నేను ఇంకా చాలా పుస్తకాలు మీకు ఇవ్వగలను. రైట్? కానీ ఏం లాభం? మీరు పుస్తకాలు ప్రింటింగ్ చేయకపోతే ఎలా? ఎవరైనా ఎలా చదవగలుగుతారు దాన్ని ఇంకా తర్వాత? సో అక్కడ డైనిప్పన్ కంపెనీ ఉంది. వాళ్ళు క్రెడిట్ మీద ప్రింట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఎందుకు అక్కడ ప్రింటింగ్ చేయట్లేదు? వెంటనే ప్రింటింగ్ అవ్వాలి అంతే. ఇది అది ఏం చెప్పకూడదు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడకూడదు. కంప్లైంట్స్ ఏమి ఉండకూడదు. అంటే బేసికల్లీ ఏంటంటే వెంటనే పని అయిపోవాలి ప్రింటింగ్ పని. దీని గురించి నేను ఇంకా ఏ కంప్లైంట్స్ ఎవరు చెప్పినా వినను. ఎంత పెద్దవాళ్ళు వచ్చి చెప్పినా వినను అని చెప్తున్నారు. ఈ విధంగా నేను ఇక్కడ మీ తండ్రిలాగా మీకు బాధ్యతలు చెప్తున్నాను. ఈ బాధ్యత మీరు చేయండి. ఇది మీ బాధ్యత అని. సో మీరు నా కొడుకుల్లాగా ఈ బాధ్యత నిర్వహించాలి. నేను మీకు అంతా ఇస్తున్నాను. ఏం చేయాలి? ఏం చెప్తున్నాను? అది మీరు అలా చేస్తే నాకు సరైన సేవ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ పుస్తకాలు వెంటనే ప్రింటింగ్ చేయాలి. ఎందుకంటే ఒక్క పుస్తకం ఎవరైనా చదివితే చాలు, అది అతన్ని కృష్ణ భావనామృతం చేసేస్తుంది. నీకు అర్థం కావట్లేదా ఈ పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో? సో నన్ను వచ్చి కొంతమంది అడుగుతున్నారు శిష్యులు, ఇక్కడ భక్తులు, ఈ పుస్తకము ప్రామాణికమైన, ఈ పుస్తకం చదువుకోవచ్చా అని. వారికి నేను రాసిన పుస్తకాలు చదవడానికే సమయం లేదు, దానికోసం సమయం కేటాయించలేకపోతున్నారు. కానీ ఇంకా ఎవరో నా గురువు ప్రాతలో రాసిన పుస్తకాలు వాడిని చదవచ్చా, అది ప్రామాణికమైన అడుగుతున్నారు. ఇలా అయితే ఎలా? ఇంకా శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం కూడా మళ్ళీ కొన్ని కరెక్షన్స్ ఎడిటింగ్ చేయాల్సింది ఇప్పటివరకు చేయలేదు. ఇంకా ప్రింటింగ్ ఎప్పుడు జరుగుతుంది? అది ఎన్నో పుస్తకాలు ఇంకా ప్రింటింగ్ అవ్వకుండా అలాగే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. సో వాళ్ళకి చెప్పు, ఆ బుక్ ఫండ్ లోంచి డబ్బులంతా తీసుకొని ప్రింటింగ్ చేయమను. వాళ్ళు అందులోంచి వాళ్ళ కోసం ఒక్కటి కూడా తినడానికి ఉపయోగించుకోకూడదు. సో ఈ విధంగా ఏంటంటే ప్రభుపాద వారు చాలా ఆయన ఆవేదన అనమాట, బుక్స్ ప్రింటింగ్ అవ్వట్లేదు అని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు అద్వైత ఇస్కాన్ ప్రెస్ యొక్క మేనేజర్ ఆయన వచ్చారు. అద్వైత ప్రభు వచ్చి న్యూయార్క్ నుంచి, అంటే సారీ రాలేదు, న్యూయార్క్ నుంచి కాల్ చేశారు, ఫోన్ చేశారు ఒక మంచి శుభవార్త చెప్పడానికి. ఒక వారంలో వాళ్ళు డైనిప్పన్ నుంచి 5 పెద్ద పుస్తకాలు డైనిప్పన్ కంపెనీకి పంపిస్తున్నారు, నెగటివ్స్ అంటే ప్రింటింగ్ కోసం. సో అలాగే ఇస్కాన్ ప్రెస్ కూడా జర్మన్ లో ఈశోపనిషత్ పుస్తకాన్ని యూరోప్ కి షిప్ చేసిందంట. ఇలా మిగతా అంటే భాషల్లో కూడా పుస్తకాలు ప్రచురితం అవుతున్నాయి. సో ఈ విషయాలు వినేసి అప్పుడు ప్రభుపాద వారికి కొంచెం ఆనందం కలిగింది. శ్యామ్ సుందర్ ప్రభు ఆయన యొక్క జీబీసీ దాతలకి చెప్పారనమాట. సో ఈ యొక్క వార్త విన్న తర్వాత ప్రభుపాద వారికి అది ఒక ఔషధంలా పనిచేసింది. ఎందుకంటే ప్రభుపాద వారు అసలు మన మీద శ్రద్ధ కోల్పోతున్నారు, అసలు మనం సరిగ్గా చేయట్లేదు ఈ ప్రచార కార్యక్రమం. సో ఆ విధంగా బేసికల్లీ ప్రభుపాద వారు మన నుంచి ఇంకా ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సిచ్యువేషన్ రిపోర్ట్స్ వినాలని కోరుకుంటున్నారు. అన్ని చోట్ల ఎలా ప్రచారం జరుగుతుంది బుక్స్ పబ్లిషింగ్ మరియు దాని డిస్ట్రిబ్యూషన్ గురించి. సో బేసికల్లీ ప్రభుపాద వారికి ఒక ఆవేదన అనమాట, అన్ని పుస్తకాలు ఇంకా అన్ని ఏవైతే ప్రింట్ చేయాలో ప్రింట్ చేసేసి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. సో ప్రభుపాద వారి యొక్క స్వస్థత అంతగా బాగోలేదు ఇప్పుడు. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఎప్పుడైతే ఈ పుస్తకాలు ఇలా ప్రచురితం అవుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి అని వింటున్నారు, ఆయనకి ఇంకా అప్పుడు వినడానికి చాలా ఆనందంగా ఉంది. తద్వారా ఆయనకు ఉత్సాహంతో ఇంకా ఆయన శ్రీమద్ భాగవతాన్ని అనువాదం చేయడం, కామెంటరీ
రాయడం అనేది చేస్తున్నాడు అనమాట కంటిన్యూ. సో ఆ ఉత్సాహంతో. సో అంటే ప్రభుపాల్ వారికి ఇప్పుడు ఆనందాన్ని కలిగించేది, ఉత్సాహాన్ని ఇచ్చేది ఏంటి అంటే బేసికల్లీ ప్రభుపాల్ తన పుస్తకాలు ఇంకా ప్రింటింగ్ అవుతున్నాయి, ఏవైతే ఆయన అనువదించాడో అలాగే మిగతావి ప్రింట్ అయిన డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా జరుగుతున్నాయి అన్ని భాషల్లో కూడా. అది. సో నెక్స్ట్ రణ్చోర్ ఆయన చెప్తున్నారన్నమాట. ఒకరోజు రాత్రి రణ్చోర్ అంటున్నాడు, నేను కొంచెం ఆ రోజు నాకు లేట్ అయిపోయింది, రాత్రి పడుకోలేదు, నేను 1 గంట అయిపోయింది. సో అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 1 గంట అప్పుడు నేను అలా వెళ్తున్నాను. అక్కడ ప్రభుపాల్ వారి రూమ్ లోపల లైట్స్ ఆనే ఉన్నాయన్నమాట. ఆయన సో ఆయన ప్రభుపాల్ వారి ముందు రూమ్ లో లైట్స్ ఆన్ ఉండడం చూసి ఇంకా ప్రభుపాల్ వారు ఆయన డిక్టేటింగ్ మెషిన్ లో రికార్డ్ చేస్తున్నారు వాయిస్, అది కూడా వినబడుతుంది. సో నేను మెల్లిగా మెట్లెక్కి అక్కడికి వెళ్ళి సైలెంట్ గా అక్కడ అంటే ప్రభుపాల్ వారికి తెలియకుండా ప్రభుపాల్ వారు డిక్టేట్ చేసేది విందాము చూద్దాము అనేసి అక్కడ వెళ్ళాను. ఎందుకంటే ప్రభుపాల్ వారు అప్పటివరకు నేను ఇంకా మేల్కొనే ఉన్నానని ఆయనకు తెలియకుంటే బాగుంటుంది అనేసి నేను ఆ డోర్ దగ్గరికి వెళ్ళి వినడానికి ప్రయత్నించాను. ఇంకా డోర్లో కీ హోల్ ఉంటుందిగా, చిన్న రంధ్రం నుంచి చూడడానికి ప్రయత్నించాను కానీ నాకు ఇంకా కనిపించలేదు. సో ప్రభుపాల్ వారి వాణి మాత్రం ఆయన డిక్టేటింగ్ చేస్తున్నాడు, శ్రీమద్ భాగవతం అనువాదిస్తున్నాడు, అది మాత్రం నేను వినగలిగాను. కాసేపు అయినాక ఆయన డిక్టేషన్ ఆగిపోయింది. నాకు తెలిసి ఆయన ఆలోచిస్తున్నాడు అనుకుంటాను, నెక్స్ట్ ఏమి డిక్టేట్ చేయాలి అనే విషయం గురించి ఆయన ఆలోచిస్తున్నట్టున్నాడు. దాని తర్వాత నాకు అనిపించింది మేబీ ప్రభుపాదు గ్రహించాడేమో నేను డోర్ దగ్గర నించున్నాను అనేసి, ఇంకా వింటున్నాను అనేసి నాకు కొంచెం భయం వేసింది. అందుకే వెంటనే సైలెంట్గా అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయాను నేను మెట్లెక్కి. ఆ సమయంలో అందరూ పడుకొని ఉన్నారు. ఈ మొత్తం మందిరంలోనే కాదు, చెప్పాలంటే లండన్ నగరం మొత్తం అంతా నిద్రిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు మధ్యరాత్రి 1 గంట అయింది. అంటే అంత పొద్దున 1 గంటకి ఎవరు మెలకువలో ఉండరు. కానీ ప్రభుపాల్ వారు మాత్రం ఆ సమయంలో ఆయన మెలకువతో ఉండి ఈ పుస్తకాన్ని భాగవతాన్ని అనువాదం చేస్తున్నారు. ఈ విధంగా ఆయన ఆ నిశ్శబ్దంలో ఆయన యొక్క వాయిస్ చాలా క్లియర్ గా, ఎంతో సంకల్పంతో, ఎంతో శక్తితో, మొత్తం శక్తిని అంతా పెట్టి ఆయన అనువాదం చేస్తున్నారు. ఎందుకంటే రోజంతా దినమంతా ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి, ఎన్నో విషయాలు చూడాలి మందిరంలో, ఇంకా ఎంతో మంది భక్తులను చూడాలి, అన్నిటిని పరిచయం చేయాలి. సో ఇంకా చెప్పాలంటే ఇక రాత్రి ఒక్కటే ఆయనకు కొంచెం ప్రశాంతత ఉండేది, ప్రశాంతంగా నిద్రించవచ్చు ఆ సమయంలో. కాకపోతే ఆ సమయంలో కూడా ప్రభుపాల్ వారు నిద్రపోకుండా ఈ విధంగా అనువాదం చేస్తున్నారు. సో ఆయన స్వయంగా చూశాడు ఇలా ప్రభుపాల్ వారు చేయడం అన్నమాట, విన్నాడు అర్ధరాత్రి. సో ప్రభుపాల్ వారు ఇక్కడ లండన్ లో ఉన్నప్పుడు ఒకటి సిరీస్ స్టార్ట్ చేశారన్నమాట. పొద్దున పూట ఆయన మార్నింగ్ పూట ఎవ్రీ రోజు పొద్దున రకరకాల పాశ్చాత్య దేశపు పండితులు ఉంటారు కదా, ఫిలాసఫర్స్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళందరూ ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళ సిద్ధాంతం ఏంటి, సోక్రటిస్ ఆయన చాలా ఫేమస్ ఫిలాసఫర్, సోక్రటిస్ నుంచి మొదలుపెట్టి శ్యామ్ సుందర్ ప్రభుతో పాటు ప్రతిరోజు డిస్కషన్ చేసేవారు అనమాట. శ్యామ్ సుందర్ ప్రభు వచ్చేసి ఆ వ్యక్తి యొక్క పండితుడు యొక్క ఫిలాసఫీ ఏంటి, ఆ ఫిలాసఫర్ యొక్క ఫిలాసఫీ ఏంటి, సిద్ధాంతం ఏంటి అనేది ఆయన సంక్షిప్తంగా ప్రభుపాల్ వారి ముందు చెప్పేవారు అనమాట. మొత్తం ప్రిపేర్ చేసుకొని వచ్చేవాడు శ్యామ్ సుందర్ ప్రభు రోజు ఒకరిది. సో అలా ప్రభుపాల్ వారు ఇంకా ఎంతో సమయం ఆయనతో డిస్కస్ చేసేవారు. ఈ ఫిలాసఫీ మన కృష్ణ భావనామృతం యొక్క దృష్టికోణంతో దాన్ని చూసి దాని గురించి ప్రభుపాల్ వారు తన కామెంట్స్ చేసేవారు అనమాట. ఈ విధంగా ప్రతిరోజు పొద్దున ఈ విధంగా శ్యామ్ సుందర్ ప్రభు ప్రిపేర్ అయ్యేసి రెడీగా నెక్స్ట్ ఒక ఫిలాసఫర్ గురించి, ఆయన సిద్ధాంతం గురించి ఆయన చెప్పారు. సిద్ధాంతం గురించి ప్రభుపాల్ వారు ముందు ఇస్తే ప్రభుపాల్ వారు దాని గురించి మన కృష్ణ భక్తి, కృష్ణ భావనామృతం దృష్టికోణంతో అసలు ఏంటి, అది కరెక్టా కాదా ఏంటి అనేది ఆయన విశ్లేషించి కామెంట్ చేసేవారు అనమాట. సో అలా జరిగేది అక్కడ గడుస్తున్నాయి. రోజు ఆగస్టు 14వ తేదీన శీల ప్రభుపాల్ వారు అక్కడ జన్మాష్టమి ఉత్సవాన్ని జరిపారు. అలాగే అది బేసికలీ కృష్ణుడి యొక్క జన్మదినం. అలాగే దాని తదుపరి దినం శీల ప్రభుపాల్ వారి ఆయన యొక్క 75వ
జన్మదినం. సో చాలా మంది వ్యాస పూజ, ప్రభుపాల్ వారి వ్యాస పూజకి వాళ్ళు ఆఫరింగ్స్ రాశారు. వాటన్నిటిని ఒక బుక్ కలెక్షన్ చేసి వచ్చింది. ఆ వ్యాస పూజ యొక్క బుక్ అంటే హోమేజెస్ అవన్నీ కూడా అన్నిట్లో కూడా ప్రభుపాల్ వారిని ముఖ్యంగా భక్తులు అని శిష్యులు అందరూ కూడా పొగిడారు. ఇలా ప్రభుపాల్ వారు ఎంతో ప్రయాణం చేస్తున్నారు ఇలా పతిత జీవాత్మలను ఉద్ధరించడానికి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరుగుతున్నారు. ఈ విధంగా ఆయన దయ చూపిస్తున్నారు తన యొక్క ప్రచారం ద్వారా ఎంతో మంది బద్ధ జీవులకు. లైక్ ఒకటి అందులో రాశారు ఇలా, సపోజ్ అందులో ఆఫరింగ్స్ లో ఈ సంవత్సరం మీరు భారతదేశానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు, పర్సనల్ గా మీరే ఇస్కాన్ మొత్తం మేనేజ్ కూడా చేస్తున్నారు. ఇలా ఒక ఆచార్య ఎలా కార్యాలు చేయాలి అనేది ఒక ఉదాహరణతో మీరు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరియు మీరు ఇప్పుడు ఇలా ప్రయాణిస్తున్నారు, అందరి భక్తులకి ప్రేరణనిస్తున్నారు. ఇలా ఇప్పుడు యుఎస్, అమెరికా ఇంకా యూరోప్ దేశాల్లో కూడా ప్రయాణిస్తున్నారు ప్రస్తుతం. సో ఈ వ్యాస పూజ సమయంలో మీ యొక్క పిల్లలందరం మేము మీ యొక్క పాదపద్మాల దగ్గర వచ్చి మా యొక్క ఈ భావనను వ్యక్తం చేస్తున్నాం. ఎంత బాగా మేము వ్యక్తం చేయగలుగుతాం అంత బాగా వ్యక్తం చేస్తున్నాం. మీ యొక్క ఆశీర్వాదం ద్వారా మేము ఇలాగే ఈ వ్యాస పూజ నుంచి మన భక్తులందరం కూడా ఒకటై ఇస్కాన్లో ఎటువంటి భేదభావాలు, ఫ్యాక్షన్స్ లేకుండా కలిసికట్టుగా మేమందరం కూడా ఒకే ఆలోచనతో, వాక్యాలతో కార్యాలు చేయాలని, ఆ విధంగా మీ యొక్క పుస్తకాలని వితరణ చేయాలి, కృష్ణుడి యొక్క సందేశాన్ని ఈ పాశ్చాత్య దేశాల్లో వితరణ చేయాలని, ఇలా మేమందరం కూడా కలిసికట్టుగా ఏమాత్రం ఒకరినొకరు పట్ల ద్వేషభావన లేకుండా అన్ని నియమాలు నిష్ఠతో శుద్ధంగా ఇలా మిమ్మల్ని మీ యొక్క ప్రతినిధులుగా మేము వ్యవహరించాలని ఇలా కోరుకుంటున్నాము. ఈ విధంగా సంకీర్తన ఉద్యమాన్ని ఆనందంగా ఉత్సవాన్ని ఇలా మేము చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే మీ యొక్క భగవద్ దర్శన ఈ యొక్క మ్యాగజైన్ ని కూడా అందరికీ పంచాలనుకుంటున్నాము. శిల ప్రభుపాదికి జై. ఈ విధంగా మీ శిష్యులందరము మేము ప్రార్థించేది ఏంటంటే మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు మాతో పాటు ఇలా ఉండి మమ్మల్ని ఇంకా మాతో పాటే ఉంటారు, మా సమక్షంలోనే. ఇంకా మా యొక్క అందరం కూడా మేమందరం సహకరిస్తాము మీతో. ఈ విధంగా మీరు ఇంకా ఇంకా భాగవతం ఎంతైతే రచించాలనుకుంటారో అదంతా రచించి, అలాగే మీ యొక్క గురు మహారాజ్ యొక్క ఈ యొక్క ఉద్యమంలో, మీ యొక్క గురు మహారాజ్ యొక్క మిషన్లో మేమందరం కూడా సహాయం చేస్తామని కోరుకుంటున్నాం అని ఇలా వాళ్ళు ఆఫరింగ్స్ రాశారనమాట ప్రభుపాల్ వారికి ఆయన వ్యాస పూజ రోజు. సో ప్రభుపాల్ వారు యొక్క హెల్త్ స్వస్థత అంతగా కోలుకోలేదు ఇంకా చెప్పాలంటే. అక్కడ లండన్ లో ప్రభుపాల్ వారు అక్కడ రాస్తున్నారు ఆయన. ఇక్కడ 4-5 రోజులు అయిపోయింది, కొంచెం బెటర్ అనిపిస్తుంది, కానీ నా సంపూర్ణంగా నేను కోలుకోలేకపోతున్నాను నా యొక్క అస్వస్థత నుంచి. నేను రాత్రి పూట 2 గంటల కన్నా ఎక్కువ నిద్రించలేకపోతున్నాను. ఇంకా డే టైంలో కూడా నాకు ఏదో రకమైన అలసట, ఇంకా ఏదో రకమైన డిజీనెస్ ఉంది. ఇంకా వేరే ఏం లేదు, మిగతా అంతా బాగానే ఉంది. హరే కృష్ణ అయితే నేను జపం చేసుకోగలుగుతాను, ఎలాగైతే పుస్తకాలు నేను రచిస్తాను ఆ రచన నడుస్తుంది. సో ప్రభుపాల్ వారి యొక్క స్టేట్ ఇలా ఉందన్నమాట అక్కడ లండన్ లో. శ్యామ్ సుందర్ ప్రభు చెప్తున్నారు, అరవింద ఇంకా నేను ఇద్దరం కూడా ప్రభుపాల్ వారి రూమ్ బయటే నిద్రిస్తున్నాం. అంటే రూమ్ బయటే. సో నేను అక్కడ బంక్ బెడ్ అనమాట. బంక్ బెడ్ అంటే ఒక బెడ్ ఉంటుంది, దాని తర్వాత పైనకి ఎక్కితే ఇంకో బెడ్ ఉంటుంది అనమాట. సో కింద బంక్ బెడ్ పైన నేను పడుకొని ఉన్నాను. సడన్లీ నాకు ఒక శబ్దం వినిపించింది, చాలా అర్జెంట్ అనిపించింది ఏదో శబ్దం. సో వెంటనే నేను లేచి
ఎంత సడన్ గా లేచానంటే ఆ శబ్దానికి, అది బంక్ బెడ్ కదా, పైన ఉన్న మంచం అంటే కింద ఉన్న మంచంలో పడుకున్నాడు ఆయన. సడన్ గా లేచేసరికి పైన ఉన్న మంచం తలకాయ తగిలింది. దాని తర్వాత వెంటనే నేను ప్రభుపాద రూమ్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళాను. నేను ఎలాగైతే డోర్ ఓపెన్ చేస్తున్నానో ప్రభుపాద వారి రూమ్ ది, అక్కడ నేను చూశాను ప్రభుపాద వారు అక్కడ నా ముందే పడిపోతున్నారు కిందికి, నిల్చోలేకపోతున్నారు. అలా పడిపోతుంటే వెళ్ళి పట్టుకున్నాను ప్రభుపాదని. ఆయన ఎంత వెయిట్ అంటే ఆయన యొక్క బరువు తక్కువ అయిపోయింది, ఒక చిన్న బొమ్మను పట్టుకున్నట్టు అనిపించింది. అండ్ ఆయన ఫేస్ అంటే ఇంకా చాలా అంత ముఖం అంతా గుంజిపోయింది ఆయనది. సో వెంటనే నేను ఆయన్ని తన బెడ్ పైనకి తీసుకెళ్ళి అనుకున్నాను, ఓ భగవంతుడు అసలు ఏం జరుగుతుంది అని. నాకు భయం వేసింది, నాకు వణుకు వస్తుంది. వెంటనే ఎలక్ట్రిక్ హీటర్ ఆన్ చేశాను. దాని తర్వాత వెంటనే ఆ ఎలక్ట్రిక్ హీటర్ బెడ్ పక్కనే పెట్టాను. ఇంకా ఆయన్ని బ్లాంకెట్స్తో కప్పేశాను. తర్వాత అలా వెయిట్ చేస్తున్నాను. అప్పుడు ఆయన కాసేపు అయినాక కొంచెం శాంతించి ప్రభుపాల్ వారు ఆయన కళ్ళు మూసుకున్నారు. తర్వాత ఆయన అన్నాడు, శ్యామ్ సుందర, వెళ్ళి కొంచెం నల్ల మిరియాలు తీసుకుంటారు. ఇంకా నాకు వర్ణించాడు ఎలా నల్ల మిరియాల యొక్క పేస్ట్ తయారు చేయాలని. అది పేస్ట్ తయారు చేసి నా యొక్క నుదురు పైన రాసేయి అని చెప్పాడు. సో అలా చెప్పగానే నేను వెంటనే కిచెన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అలా ఎలాగైతే ప్రభుపాల్ వారు చెప్పారో అది నేను తయారు చేసి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఆయన యొక్క నుదుటి పైన నేను రాశాను పేస్ట్ని, మిరియాల పేస్ట్ని. తర్వాత నేను అడిగాను ప్రభుపాల్ వారికి ఏం జరిగింది, ఏమైంది అని. కానీ ఆయన ఏం చెప్పలేదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు, అంటే తర్వాత పడుకున్నాడేమో నేను అనుకున్నాను. అలా అనుకొని నేను కూడా పక్కనే నేలపైన, ఆయన పక్కనే నేలపైన, బెడ్ పక్కన నేలపైన పడుకున్నాను. కాసేపు అయిన తర్వాత మధ్యరాత్రిలో, కాసేపు అయిన తర్వాత రాత్రిలో ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి పడుకో, ఇప్పుడు నాకు మంచిగా అయిపోతుంది, ఏం కంగారు లేదు అని చెప్పాను. తర్వాత ఆయన ఇంకా బెడ్ మీద పడుకున్నారు ప్రభుపాల్ వారు. పొద్దున 8-9 వరకు ఆయన అక్కడ బెడ్ మీదే ఉన్నారు. అలా తర్వాత ఆయన సంపూర్ణంగా ఫిట్ అయిపోయారు. అంటే రాత్రిపూట అసలు ఏమి జరిగినట్టే లేదు. సంపూర్ణంగా అస్వస్థత నుంచి కోలుకున్నారు. సో ఆయన యొక్క సంకల్పం శక్తి, ఆయన యొక్క స్పిరిట్ ఎంత బలంగా ఉందంటే, ఇలా అతని శరీరానికి ఇంత చోటు కలిగినా కానీ, దెబ్బ తగిలినా కానీ అంటే అసలు తట్టుకోలేరు. అటువంటి కష్టం వచ్చినా కానీ ఆయన దాన్ని కూడా ఎదుర్కొని బయటకు వచ్చేసారు. అసలు ఇది నేను వర్ణించలేను అటువంటి ఘటన. ఆయన సంపూర్ణంగా అంటే మృత్యువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినట్టు, జీవితంలో అంటే ప్రాణం అంటే తిరిగి వచ్చినట్టుగా పరిస్థితి అయింది అని చెప్తారన్నమాట. సో ఈ విధంగా బేసికలీ శ్యామ్ సుందర్ ప్రభు చెప్తున్నారు ఆయన యొక్క అనుభవం. ఒకరోజు దాని తర్వాత ఒక భారతీయుని కలిశారు అక్కడ. ఆయన పేరు మిస్టర్ ఆర్బి పాండ్యా. ఆయన ఈస్ట్ ఆఫ్రికా మొంబాసా నుంచి వచ్చాడనమాట. ప్రభుత్వాల ద్వారా ఆయనతో అన్నారు, ఆయన యొక్క అస్వస్థత గురించి ఆయనతో మాట్లాడారు. నాకు స్వస్థత అంత శరీరం బాగోలేదని ఇక్కడ. సో ఆయన విని పాండ్యా అన్నారు, మొంబాసాలో నా దగ్గర సముద్రం నది ఒడ్డున, అంటే సముద్రం ఒడ్డున నాకు ఒక మంచి ఇల్లు ఉంది. అక్కడ చాలా ఎండ వస్తుంది, చాలా వామ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే లండన్ లో మొత్తం అసలు వానలు, ఇంకా ఎండ లేదు. కాబట్టి అల్లరికి అన్నారు ఆయన, అక్కడ చాలా ఎండ ఉంది, ఇంకా చాలా వామ్ గా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. ఇంకా అక్కడ సముద్రం నుంచి మంచి గాలులు కూడా వీస్తూ ఉంటాయి. మీ స్వస్థత మళ్ళీ తిరిగి రావాలంటే, మీరు కోలుకోవాలంటే ఈ అస్వస్థత నుంచి, అది మంచి ప్రదేశం, మీరు ఎప్పుడైనా రావచ్చు, అక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు అని ప్రభుపాల్ వారికి ఆయన మిస్టర్ పాండే ఇన్విటేషన్ ఇచ్చారు, నిమంత్రణ ఇచ్చారు. సో ప్రభుపాల్ వారు ఆఫర్ని సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని
అంటే ఆఫ్రికాకి ఓన్లీ ఆయన హెల్త్ బాగు చేసుకోవడానికి కోసమే వెళ్ళాలనే ఉద్దేశం కాదు. అక్కడ ఇంకొక ఉద్దేశం కూడా ఉంది, అక్కడ ప్రచారం కూడా చేయాలనేసి. ఎందుకంటే 3 మాసాల క్రితం ఆయన, అంటే 3 మంత్స్ క్రితం ప్రభుపాల్ వారు బ్రహ్మానంద స్వామి ఇంకా జగన్నివాస అని ఇద్దరిని ఈస్ట్ ఆఫ్రికాకు పంపించారు ప్రచారం కోసం అనేసి. సో అందుకనే ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అక్కడ వెళ్ళి వాళ్ళకి కూడా నేను ప్రోత్సహించిన వాడిని అవుతాను, అలాగే ఈ విధంగా ఆఫ్రికన్ కాంటినెంట్, ఇంకా ఆఫ్రికా కాంటినెంట్ పైన కూడా, ఆఫ్రికాలో కూడా ప్రచారం, కృష్ణ భావనామృతం యొక్క మన ఈ ఉద్యమం ఇస్కాన్ అక్కడ కూడా స్థాపించవచ్చు, ప్రచారం చేయవచ్చు అని ప్రభుపాదు అలా ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేశారంటే, భవానంద ప్రభు ఇంకా నరనారాయణ ప్రభు వీళ్ళిద్దరిని ఫస్ట్ లండన్ నుంచి ముంబాసా పంపించారు ఈస్ట్ ఆఫ్రికాలో. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, అసలు అక్కడ నేను ఉండడానికి ఎలాగైతే మిస్టర్ పాండ్యా చెప్పారో సరైన చోటు ఉందా అక్కడ, అసలు నిజంగా అక్కడికి వెళ్తే మనకి నిజంగానే అనుకున్నట్టు జరుగుతుందా, ఒకసారి అక్కడ ఏం పరిస్థితి చూసి నాకు తెలియజేయండి అనేసి పంపించారు. సో ఎప్పుడైతే ఇలా ప్రభుపాల్ వారు పంపించడంతో భవానంద ప్రభు ఇంకా నరనారాయణ ప్రభు వాళ్ళిద్దరు కూడా అక్కడ చేరుకున్నారు. బ్రహ్మానంద స్వామి ఎంతో ఆనందపడ్డారన్నమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే, ఆయనకు ఒక అసిస్టెంట్ అంతే, జగన్నివాస. ఆయన ఒక అసిస్టెంట్ అక్కడ చాలా కష్టాలు పడుతున్నాడు ప్రచారం చేయడానికి ఆఫ్రికాలో. అలా వాళ్ళిద్దరు రావడం చూసి ఆయన చాలా ఆనందపడ్డాడు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన విన్నాడో ఇంకా ప్రభుపాల్ వారు కూడా త్వరగా రాబోతున్నారు అని ఇంకా చాలా ఆనందం కలిగింది ఆయనకి. ఎందుకంటే అసలు బ్రహ్మానంద స్వామి ఇంకా జగన్నివాస ప్రభు వాళ్ళు అసలు ఇక్కడికి ఇలా వచ్చారు అనే దాని వెనకాల ఒక కొంచెం బ్యాక్ డ్రాప్ హిస్టరీ ఉందన్నమాట. అసలు ఎందుకు ఎలా రావాల్సి వచ్చింది ఈ పరిస్థితుల్లో అనేది. సో అసలైతే ఏం జరిగిందంటే, బ్రహ్మానంద స్వామి ఆయన ఫ్లోరిడాలో ప్రచారం చేస్తున్నారు. సో ప్రభుపాల్ ద్వారా ఆయనకు రాశారు ఉత్తరం, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళి ప్రచారం చేయమని రాశారు. సో వెంటనే బయలుదేరిపోయాడు. ఆయన ఒక అసిస్టెంట్ తీసుకున్నాడు, జగన్నివాస ప్రభుని తీసుకొని అక్కడ నుంచి పాకిస్తాన్ కోసం బయలుదేరారు. ఫస్ట్ ప్యారిస్కి ఫ్లై చేశారు. ఆ ప్యారిస్కి వెళ్ళి దాని తర్వాత అక్కడ నుంచి ఇంకొక ఓరియంట్ ఎక్స్ప్రెస్ తీసుకొని ఈస్టర్న్ యూరోప్కి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ విన్నారు ఆయన ఏంటంటే, పాకిస్తాన్లో అంటే అక్కడికి వెళ్ళారు, అప్పటికి యూరోప్ వరకు వెళ్ళిపోయారు, అంటే బయలుదేరిపోయారు పాకిస్తాన్ కోసం. కానీ ఆ సమయంలో ప్రభుపాదులు వారు విన్నారు ఏంటంటే, పాకిస్తాన్లో యుద్ధం జరిగే అటువంటి పరిస్థితి నెలకొంది అని. సో ప్రభుపాల్ వారు ఇంకొక ఉత్తరం రాశారు బ్రహ్మానంద స్వామికి. ఆయన ఫ్లోరిడాలో ఉన్నాడు అనుకొని ఇంకా అక్కడ రాశారనమాట, పాకిస్తాన్కి వెళ్ళొద్దు అని. కానీ అప్పటికే బ్రహ్మానంద స్వామి అక్కడ నుంచి బయలుదేరిపోయారు కాబట్టి ఆ ఉత్తరం ఎప్పుడు ఆయన చదవలేదు, ఆయన చేరుకోలేదు. సో ఇప్పుడు ఆ పాకిస్తాన్కి వెళ్ళే దారిలో ఒకసారి ఆయన టర్కీలో కీర్తన చేశారనమాట పబ్లిక్ లో. అలా కీర్తన చేసినప్పుడు ఏం జరిగిందంటే, బ్రహ్మానంద ప్రభు ఇంకా జగన్నివాస ఇద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసేసారు. ఎన్నో రోజుల వరకు వాళ్ళని అరెస్ట్ చేసి బందీ చేసి ఉంచారు అక్కడ. ఎందుకు అంటే వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ అనుకున్నారు వాళ్ళని చూసి. ఇక ఫైనల్ గా ఎలాగోలాగా కష్టపడి రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మానంద ప్రభు జగన్నివాస ఇద్దరు కూడా పాకిస్తాన్కి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ముఖం మీద ఉమ్మేశారు. వాళ్ళని నానారాని మాటలు అన్నారు అనమాట. ఓ వీళ్ళు అందరూ గూఢాచారులు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళని చంపేస్తాం, అలా బెదిరించారు వాళ్ళని. రకరకాల పేర్లతో వాళ్ళని పిలిచారు. అలా వాళ్ళు దారిలో వెళ్తుంటే కూడా ఇలా వైష్ణవ తిలకం పెట్టుకొని కనిపిస్తే వైష్ణవ తిలకాన్ని రుద్దేసేవారు అన్నమాట, చెరిపేసేవారు వాళ్ళ నొత్తు మీద నుంచి. ఇంకా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేవారు, ఇలా మిమ్మల్ని చంపి పారేస్తాం ఇక్కడ కనిపిస్తే అని, అలా వార్నింగ్ కూడా ఇచ్చేవారు. ఇంకా అక్కడ కూడా కొంతమంది లోకల్ హిందూస్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు, చూడండి మీరు ఎంత తొందరగా వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ మంచిది కాదు ఉండడం. సో ఫైనల్లీ ఇంకా వాళ్ళు సర్లే ఇంక ఇక్కడ చేసేది ఏం లేదు, ఏం చేయలేకపోతున్నాం అని నిరుత్సాహంతో వాళ్ళు ఫైనల్ గా సరే ప్రభుపాల్ ద్వారా అప్పుడు బాంబేలో ఉన్నారు, ప్రభుపాల్ ద్వారా చూద్దామనేసి ఆ టైంలో బాంబేకి వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన కదండి. సో అలా బాంబేలో ప్రభుపాల్ వారు ఉన్నారు. అక్కడ ప్రభుపాల్ వారు బాంబేలో ఆ టైంలో ఒక న్యూస్ పేపర్లో చదివారు, పాకిస్తానీ సోల్జర్స్ ఢాకాలో 4 హరే కృష్ణ భక్తులని చంపేశారు అని. అది వినగానే ప్రభుపాల్ వారు చాలా కంగారు పడ్డారు.
అసలు బ్రహ్మానంద వెళ్ళాడు పాకిస్తాన్కి, ఇంకో ఆయనతో పాటు ఒకరిని తీసుకొని, అసలు ఎవరు చనిపోయారు ఏంటనేది, అసలు ఆయన ఎలా ఉన్నాడు అనే దానికి కంగారు పడి ప్రభుపాల్ వారు వెంటనే అక్కడ అందరికీ అడిగారనమాట, రాశారు కూడా. నాకు ఈ రోజు పొద్దున్నే ఈ వార్తలు విన్నాను నేను, ఇదంతా నాకు చాలా కంగారుగా ఉన్నాను అది అని. విని అసలు బ్రహ్మానంద స్వామి ఎలా ఉన్నాడో కనుక్కుంటే ఫైనల్ గా ప్రభుపాల్ వారికి న్యూస్ వచ్చింది. కబురు పెడితే బ్రహ్మానంద స్వామి ఇప్పుడు బాంబేకే వచ్చాడు, ఆయన సురక్షితంగా ఉన్నాడు అని. అలా వినగానే ప్రభుపాల్ వారు ఆయన తొందర నా దగ్గర తీసుకురండి అని ప్రభుపాల్ వారు కబురు పెట్టారు. సో ఎలాగైతే ఒక తండ్రి ఒక పుత్రుడిని కోల్పోతే ఎలా బాధపడతాడో, ప్రభుపాల్ వారు యాక్చువల్గా ఎలా బాధపడ్డారు. మళ్ళీ తిరిగి వచ్చేస్తే అలాంటి పుత్రుడు, కోల్పోయిన పుత్రుడు ఎంత ఆనందపడతారో, ప్రభుపాల్ వారు కూడా అంతే ఆనందంతో ఆయన్ని రాగానే బ్రహ్మానంద స్వామిని ఆలింగనం చేసుకొని, నువ్వు నా కోసం నీ యొక్క ప్రాణాల్ని రిస్క్ లో పెట్టావు, నా ఆదేశాన్ని అనుసరించడం కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నావు, నీ ప్రాణాపాయం ఉన్నా కానీ నువ్వు వెళ్ళిపోయావు నా ఆదేశాన్ని అనుసరించుకుంటాను ప్రభుపాల్ వారు ఎంతో కృతజ్ఞత వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రభుపాల్ వారు బ్రహ్మానంద స్వామికి చెప్పారు, నువ్వు ఆఫ్రికాకి వెళ్ళు అని. నువ్వు అక్కడికి ఆఫ్రికాకి వెళ్ళావనుకో, ఇంకా ఒక్క ద్వీపమే, అంటే ఆఫ్రికా ఒకటే ఇంకా కాంటినెంట్ మనం ఇప్పటి వరకు వెళ్ళలేదు, అక్కడ ప్రచారం చేయలేదు. సో నువ్వు ఆఫ్రికాకి వెళ్తే ఇంకా మనం అన్ని చోట్ల ప్రచారం చేసిన వాళ్ళు అవుతాం, అన్ని కాంటినెంట్స్ లో. ఇంకా ఆ విధంగా ఇప్పుడు ఆఫ్రికాకి వచ్చారు బ్రహ్మానంద స్వామి, ఇక్కడ ఎంతో ప్రయత్నిస్తున్నారు ప్రచారం చేయడానికి. ఇంకా ఎప్పుడు ప్రభుపాల్ వారు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది సెప్టెంబర్ 9, 1971 నైరోబి. సో ఈ విధంగా శిల ప్రభుపాల్ వారు నైరోబికి వచ్చారు. ఈస్ట్ ఆఫ్రికన్ ఎయిర్లైన్స్ 747 జెట్ ద్వారా ఆయన ఒక ఉలెన్ చాదరేసుకొని, ఆయన భుజాల పైన ఆయన చేతిలో ఒక కేసు ఉంటుంది, ఆ కేసు పట్టుకొని ఆయన అక్కడికి ఎలాగైతే ప్రతి చోట ప్రయాణిస్తూ ఉంటాడో ప్రపంచంలో, అలాగే ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు ఒక సెక్రటరీ, ఒక సర్వెంట్ కూడా వచ్చారనమాట. ఇరువైపులా వాళ్ళు నడుస్తూ, ఆయన ఎయిర్ ఫీల్డ్ నడుస్తూ టెర్మినల్ బిల్డింగ్ వైపు నడుస్తూ వచ్చారు. అక్కడ ఒక చైర్ మీద కూర్చున్నారు, క్లాత్ కవర్డ్ చైర్ మీద. అక్కడ కీర్తన చేశారు. అక్కడ కొంతమంది ఇండియన్స్, ఆఫ్రికన్స్ వచ్చి చూశారు. అక్కడ కులభూషణ అనే ఒక జర్నలిస్ట్ వచ్చాడు అనమాట. ఆయన యాక్చువల్లీ బ్రహ్మానంద స్వామి యొక్క మిత్రుడు అనమాట. ఆయన వచ్చి ప్రభుపాల్ వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆయన అడిగారు ఏంటంటే, స్వామీజీ మీరు ఇక్కడికి ఏమి నేర్పించడానికి వచ్చారు అని. ప్రభుపాల్ వారు అన్నారు, జవాబిచ్చారు, ఇక్కడ ఆధునిక మనిషి తన యొక్క సంబంధం భగవంతుడితో, కృష్ణుడితో తనకున్న సంబంధాన్ని మర్చిపోయాడు, అందుకనే రకరకాల కష్టాలు పడుతున్నాడు. ఇదే బోధించడానికి వచ్చాము. మీరు హిందువే కానివ్వండి, ముస్లిమే కానివ్వండి, బుద్ధిస్టే కానివ్వండి, అది సంబంధం లేదు దాంతో. ఎవరైనా సరే మీరు ఎప్పటి వరకైతే తిరిగి మీ భగవంతుడితో సంబంధాన్ని స్థాపించుకోలేరో అప్పటి వరకు మీరు ఆనందాన్ని పొందలేరు, అప్పటి వరకు దుఃఖంలోనే ఉంటారు. సో ఇది చెప్పడానికి వచ్చానన్నారు. మళ్ళీ అతను అడిగాడు, మీరు హిందువుల కోసం మాత్రమే వచ్చారా అని. అప్పుడు ప్రభుపాల్ ద్వారా అన్నారు, లేదు, అందరి కోసం వచ్చాను. అప్పుడు మళ్ళీ మిస్టర్ భూషణ్ జర్నలిస్ట్ అన్నారు, ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికాలో, ముఖ్యంగా కెన్యాలో, ఈ యొక్క దేశంలో ఇక్కడ వ్యక్తుల మధ్య, మనుషుల మధ్య ఈ రేషియల్ హార్మోనీ చాలా ఉంది. సో ఎంజాయ్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ రేషియల్ హార్మోనీ, అంటే ఇక్కడ చాలా జాతులు, జాతివాదం అంతా ఉంది. సో వారికి మీ యొక్క సందేశం ఏంటి కెన్యావాసులకి? ప్రభుపాల్ వారు అన్నారు, చూడండి, అందరూ కూడా ఐకమత్యంతో అన్నదమ్ముల్లా ఉండగలరు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా భగవత్ చేతనతో ఉంటారు, లేకపోతే అది సంభవం కాదు. అందరూ ఐకమత్యంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలంటే అది భగవంతుడు చేతన, మన అందరూ భగవత్ చేతనతో ఉంటేనే సంభవం, లేకపోతే సంభవం కాదని చెప్తారు. సో లేకపోతే మళ్ళీ అంతా కూడా అందరూ ముక్కలు అయిపోతారు. సో మిస్టర్ భూషణ్ అన్నారు, సో మరి ఇక్కడ
మీ శిష్యులు ఇక్కడ ఆఫ్రికన్లకి ప్రచారం చేయడానికి మరి ఇక్కడ ఏదైనా కొత్త ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రచారం చేస్తారా? ఎందుకంటే ఈ విషయం ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ దేశంలో. అంటే శిల ప్రభుపాదులు అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాది ఒకటే పద్ధతి. మా పద్ధతి ఎంత శక్తివంతమైందంటే అది అందరికీ నచ్చుతుంది. ఇలా ఒక్కొక్క చోటు కోసం ఒక్కొక్క విషయాన్ని మేము ఇక్కడ ప్రచారం చేయము. ఎక్కడ పోయినా మా ప్రచారం చేసే పద్ధతి ఒకటే. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుంది. సో ఈ విధంగా నైరోబిలో ఒక రాత్రి గడిపారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఆయన యొక్కతో ఉన్న సహచరులందరూ కలిసి చిన్న ప్రొపెల్లర్ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని ముంబాసాకి వెళ్ళిపోయారు. ముంబాసాలో అక్కడ ఆ సమయంలో మిస్టర్ పాండ్యా ఎవరైతే ప్రభుపాల్ వారిని ఆహ్వానించారో ఆయన అప్పుడు లేడు, ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయారు. కాకపోతే ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంత ఉత్సాహం లేదు ప్రభుపాల్ వారిని అక్కడ స్వాగతించడానికి. కాకపోతే వాళ్ళు ప్రభుపాల్ వారు వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఆయనకి చోటు ఇచ్చేస్తారు. సో అది చాలా పెద్ద ఇల్లు. ఇంకా అక్కడంతా మంచి పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, పెద్ద రూమ్స్ ఉన్నాయి, మంచి పెద్ద వరండా ఉంది. ఇంకా అది ఓషన్ ఫేసింగ్ ఉందన్నమాట. అంటే ఇంటి ముందే సముద్రం కనిపిస్తుంది అనమాట. ప్రభుపాల్ వారు అలా విండో ముందు నించున్నారు తన రూమ్ లో నించుని సముద్రాన్ని చూస్తున్నారు. పైన ఆకాశంలో మబ్బులు లేని నీలి ఆకాశం, అలాగే అక్కడ వైట్ శాండీ బీచ్, పామ్ ట్రీస్ ఉన్నాయి. సో అలా బ్రహ్మానంద స్వామిని చూస్తూ తిరిగి వెనక్కి ప్రభుపాల్ వారు అన్నారు, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రభుపాల్ వారు అన్నారు, బ్రహ్మానంద, నువ్వు చెప్పినట్టుగా ఈ మొత్తం ప్రపంచంలోనే ఇదొక మంచి అందమైన ప్రదేశం. నువ్వు చెప్పింది కరెక్టే, నాకు ఇప్పుడు చూసి అర్థమవుతుంది అని ప్రభుపాల్ వారు అన్నారు. సో ప్రభుపాల్ వారు యాక్చువల్లీ అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి చాలా దగ్గు ఉందన్నమాట. అంటే చాలా రోజుల నుంచి దగ్గు తగ్గట్లేదు, క్రానిక్ కఫ్. కానీ ఎప్పుడైతే ఆయన బీచ్ మీద నడవడం మొదలు పెట్టారు, కొంచెం రిలాక్స్ అయ్యారు, అక్కడ ఎండలో తిరగడం మొదలు పెట్టారు, వెంటనే ఆయన అస్వస్థత నుంచి కోలుకొని మంచి స్వస్థత వచ్చేసారనమాట. ఆయన శరీరం కోలుకుందనమాట. ఇంకా ప్రభుపాల్ వారు ఏదైతే లండన్ లో మొదలు పెట్టారో శ్యామ్ సుందర్ ప్రభుతో డైలీ డైలాగ్, రకరకాల ఫిలాసఫర్స్, పాశ్చాత్య దేశపు యొక్క ఫిలాసఫర్స్, వెస్టర్న్ ఫిలాసఫర్స్ గురించి ఆ చర్చను అక్కడి నుంచి ఎలాగైతే స్టార్ట్ చేశారో, సోక్రటీస్ నుంచి డెస్కారిటిస్ వరకు, సోక్రటీస్ నుంచి డెస్కారిటిస్ వరకు ఆ చర్చ అలాగే కొనసాగించారు. సో శ్యామ్ సుందర్ ప్రభు అడుగుతున్నారు, అంటే చెప్తున్నారు ఇలా అలా ఒక ఫిలాసఫీ గురించి ప్రభుపాల్తో ఇలా అంటారు. ఇతను అంటున్నాడు, నాకు తెలిసి అది నేనే. ఈ విధంగా అతను ముందు తనను తాను ఆవిష్కరించుకున్నాడు, గుర్తుపట్టాడు, అతను తెలుసుకున్నాడు. ఈ విధంగా అతను అసలు సత్యాన్ని గ్రహించాడు. ఆయన సమయంలో అసలు అసలైన ఒక అథారిటీ అనేది లేదు, రియల్ అథారిటీ అని లేదు. సో ప్రభుపాద అన్నారు, ఇదేం పెద్ద గొప్ప జ్ఞానం కాదు, చాలా చాలా సంవత్సరాల క్రితమే ఎంతో మంది అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎవరు అని. ఆత్మానం మన్యతే జగత్. సో ఈ విధంగా కొంతమంది మూర్ఖులు ఏమనుకుంటారంటే మిగతా వాళ్ళందరూ కూడా మూర్ఖులే అనుకుంటారు. ఇలా ఆత్మ సాక్షాత్కారం కలిగిన మొదటి వ్యక్తి ఆయన కాదు. కృష్ణుడు అన్నాడు, అహమ్మేవాసమేవాగ్రే, ఈ సృష్టి కన్నా ముందు కూడా నేనున్నాను, ఈ సృష్టి సమాప్తం అయిపోయిన తర్వాత కూడా, సంహారం అయిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను. సో ఈ విధంగా నేను ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పాడు. ఇది మనం కూడా చెప్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. నేను ఈ శరీరం సృష్టించకుండా ముందు కూడా నేను ఉన్నాను, ఇప్పుడు శరీరంలో ఉన్నాను, శరీరం నశించిపోయినా కూడా ఇంకా ఉంటాను. సో ఈ విధంగా నేను కూడా భగవంతుడే అని ఒక కాన్సెప్షన్ అది ఉంటుంది అందరిలో, ఇలా ముందు నుంచే ఉంది ఒకరిలో. సో ఇందులో కొత్తదనం ఏంటి? మళ్ళీ బేసికల్లీ ప్రభుపాద వారు కొద్దిగా కోలుకోగానే మళ్ళీ ప్రచారం చేయడం మొదలు పెట్టారు, మళ్ళీ ప్రచారం చేయాలనుకున్నారు. సో ఈ మొంబాసా ఆయన అన్నారు చాలా చిన్న ప్రదేశం కాబట్టి, నైరోబి వచ్చేసి క్యాపిటల్, రాజధాని కాబట్టి ప్రచారం చేయడానికి నైరోబియే బెటర్, అక్కడికి వెళ్దాం అనేసి నైరోబికి తిరిగి వెళ్ళిపోయారు.
సో ఈ విధంగా నెక్స్ట్ నైరోబీకి వెళ్ళారనమాట. నైరోబీలో ఇది సెప్టెంబర్ 18, 1971. ఓకే, ఇప్పుడు నైరోబీకి వెళ్తున్నారు. అక్కడ ఇంకా ఏం జరిగిందనే చాలా ఉంటుంది, జస్ట్ మనం కొద్దిగా టచ్ చేసి ఒక ఎపిసోడ్ ఈరోజు నిలిపివేద్దామంట. సో నైరోబీ సెప్టెంబర్ 18, 1971. నైరోబీలో శిల ప్రభుపాల్ వారు అక్కడ యాక్చువల్లీ చూపించారు ఒక సన్యాసి ఎలా ఆచరణ, ఆయన వ్యవహరణ ఎలా ఉండాలి ప్రచారం చేసే చోట, ఎలా ప్రచారం చేసేటప్పుడు ఆయన యొక్క విధి విధానం, లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఆయన ముఖ్యంగా ఒక నెల పాటు వైదిక సాంప్రదాయం ప్రకారం, వైదిక నియమాల ప్రకారం ఎలా ఒక సన్యాసి ప్రచారంలో ప్రయాణం చేస్తూ ఉండాలి, నివసిస్తూ ఉండాలి అనేది కరెక్ట్ గా పాటించారు. అంటే ఎక్కడ కూడా ఎవరింట్లో కూడా ఆయన 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేదు. 3 రోజుల కన్నా తక్కువే ఉన్నాడు, కానీ 3 రోజుల కన్నా ఎక్కువ ఎక్కడ లేరు. అంటే ముఖ్యంగా నైరోబీలో చాలా మంది భారతీయులు ఉన్నారు, వాళ్ళందరూ పిలుస్తున్నారు, స్వామీజీ మా ఇంట్లో వచ్చి ఉండండి, మా ఇంట్లో వచ్చి ఉండండి. అలా మంచి మంచి వాళ్ళు పిలుస్తున్నారు పుణ్యాత్ములు. సో ప్రభుపాల్ వారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఆయన కోసం చాలా మంచి అకామిడేషన్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో మంచి చోటు కూడా ఇస్తున్నారు, మంచి ఆహారాన్ని కూడా వంట చేసి ఇస్తున్నారు. సో కాకపోతే సన్యాసుల యొక్క నియమం ఏంటంటే ప్రభుపాల్ వారు అన్నారు, ఇలా చాలా మంచి చోటు దొరికింది అనేసి ఒకే దగ్గర సెటిల్ అయిపోతే ఏమవుతుందంటే అలా అటాచ్మెంట్ అయిపోతుంది. అక్కడున్న వసతులకి, సువిధులకి, సౌకర్యాలకి ఆసక్తులు అయిపోయి అది సరిగా మంచిది కాదు సన్యాసులకి. అంతేకాకుండా అక్కడ ఎవరైతే మనకి ఆహ్వానించారో, వాళ్ళ ఇంట్లో చోటు ఇచ్చారో వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అయిపోతుంది ఎక్కువ రోజులు ఉంటే అలా. సో అందుకనే ప్రభుపాల్ వారు ఈ విధంగా సన్యాస ధర్మాన్ని ఎలా ఆచరించాలనే విషయం పైన ఆయన కరెక్ట్ గా ఆయన ఆచరణ ద్వారా అందరికీ కూడా బోధించారు. సో ప్రభుపాల్ వారికి అవసరం లే, ఆయన పరమహంస సన్యాసి, అంటే ఆయన అత్యుత్తమైన కృష్ణ భావనామృతంలో అత్యుత్తమ స్థాయిలో చేరుకున్నాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆయన మనస్సు, వాచ, కార్యాలు అన్ని కూడా సంపూర్ణంగా శరీరం అంతా కూడా భగవంతుడి సేవలకు అంకితమైనది, చేసేసాడు ఎప్పుడో. కాబట్టి ఆయనకి ఎటువంటి భౌతిక సౌకర్యాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. అయినా కానీ వైదిక సిస్టమ్ ఏదైతే ఉందో, వేదిక్ సిస్టమ్ ఏదైతే ఉందో, తన శిష్యులకి ఒక మంచి ఉదాహరణను ప్రస్తుతం చేయడం కోసం అనేసి ప్రభుపాల్ వారు ఈ మొత్తం నియమాల్ని కూడా నిష్ఠతో పాటించారన్నమాట. మధుకరి చేయాలి అంటే అలా, మధుకరి అంటే ఏంటంటే ఈ యొక్క తేనెటీగ ఎలా ఉంటుందంటే, మధు అంటే హనీ, తేనె, అవునా, మధుకరి చేయడం అంటే అలా తేనెటీగలాగా ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి కొంచెం తేనె తీసుకోవడం, ఆ పువ్వు నుంచి మళ్ళీ ఇంకో పువ్వు దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం తేనె తీసుకోవడం, అలా అనమాట. సన్యాసి మధుకరి చేయాలి. మధుకరి అంటే ఆ విధంగానే ప్రభుపాల్ వారు కూడా ఒక ఇంటికి వెళ్తారు, అక్కడ కొంచెం భోజనం చేస్తారు, అవునా. కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళందరినీ, ఆ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది సన్యాసి యొక్క ఉద్దేశం. ఎందుకు వాళ్ళు అందరి ఇళ్లలోకి వెళ్తారంటే ముఖ్యంగా అది వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి కాదు, వాళ్ళకి కృష్ణ భక్తిని పంచడానికి, ప్రచారం చేయడానికి. ఆ విధంగా అందుకే చాలా మంది ఆయన్ని పిలుస్తున్నారు ప్రభుపాల్ వారిని, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని. ప్రభుపాల్ వారు అందరి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ఒక్కొక్కరి ఇంటికి కాసేపు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలోకి ప్రచారం చేసి తీసుకొచ్చి తర్వాత ఇంకొక ఇంటికి వెళ్తారు, ఇంకో ఫ్యామిలీని కలవడానికి. అలా ఎంతో చాలా ఇలా ప్రభుపాల్ వారు ఇలా ప్రయాణిస్తూ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒకటే చోట ఉండకుండా ఇలా ఎన్నో ఇళ్లలోకి విజిట్ చేస్తూ ఏం జరిగిందంటే చాలా మందిని కలవగలిగారు, అలా చాలా మందిని కృష్ణ భక్తిలోకి తీసుకురాగలిగారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎక్కడ వెళ్ళినా సరే ఆయన అందరూ గురువుగా స్వీకరిస్తున్నారు, ఆదరిస్తున్నారు, సమ్మానిస్తున్నారు ఒక సాధువుగా. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళతో, ఆ ఫ్యామిలీ వాళ్ళతో వెంటనే బంధుత్వం కలుపుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక మెంబర్ గా, అంటే ఎల్డర్లీ మెంబర్ గా, అంటే పెద్ద మనిషిగా అక్కడ ప్రభుపాల్ వారు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పెద్ద మనిషిగా, ఆయన వాళ్ళ ఇంట్లో ఒకరిగా పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రభుపాల్ వారి కోసం ఎప్పుడైతే వస్తారో స్వామీజీ, ఆయన కోసం వాళ్ళ ఇంట్లో ఉన్న బెస్ట్ రూమ్, ఒక్కొక్కసారి వాళ్ళ బెడ్రూమ్ నే ఇచ్చేస్తున్నారు ప్రభుపాల్ వారికి. అలా ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే మెయిన్ స్త్రీ ఉంటుందో ఆమె కొంతమంది అసిస్టెంట్లను తీసుకొని ప్రభుపాల్ వారి కోసం ఒక మంచి భోజనాన్ని కూడా తయారు చేస్తుంది. సో ఇలా ప్రభుపాల్ వారు అంటే ఆయన ఎలా ఎంత కృష్ణ భావనామృతం ఉందంటే ఆయనలో, ఆయన్ని చూసే అంటే
ఆయన చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట, ఆయన గొప్ప సాధువు, కృష్ణ భక్తుడు అని. అందరికి న్యాచురల్ గా అక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరింటికి వెళ్తే వాళ్ళకి ఆయన ఆయన ఆ విషయాన్ని, ఆయనలో ఉన్న ఆ విషయాన్ని, కృష్ణ భక్తిని గ్రహించి ఆయన్ని సమ్మానిస్తున్నారు. అయినా ప్రభుపాల్ వారు ఎంతో నమ్రతతో అలా ఎవరింటికి వెళ్ళినా కానీ నమ్రతతో వ్యవహరిస్తున్నారు. వెంటనే వాళ్ళందరితో మంచి ఒక ఫ్రెండ్ గా మారిపోతున్నారు. ఈ విధంగా అక్కడ నైరోబియాలో ఎంతో మంది ఇలాంటి ఫ్యామిలీస్ కి, గృహస్థులకి ప్రభుపాల్ వారు వైష్ణవ గురువుగా మారారన్నమాట. సో ఇలా ప్రభుపాల్ వారు నైరోబిలో చేసిన ఈ ప్రచారం పద్ధతి ఇది, అంటే అక్కడ ప్రభుపాల్ వారి శిష్యులందరికీ కూడా, పాశ్చాత్య దేశంలో ఉన్న శిష్యులందరూ కూడా ఎవరైతే ఆయనతో పాటు తిరుగుతున్నారో వాళ్ళందరూ ఎన్నో ఇలా నేర్చుకున్నారు, ఎలా చేయాలి ఇక్కడ ప్రచారం. ఒక సందర్భంలో మిస్టర్ దేవాజీ ధామ్జీ ఆయన ప్రభుపాదుల వారిని ఇలా ఇన్వైట్ చేశారు. మీరు మా ఇంటికి రండి, మా యొక్క ఈ మందిరంలోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు వెళ్ళారు అక్కడికి. అప్పుడు దామ్జీ అక్కడికి వెళ్తే, వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రభుపాల్ వారిని కూర్చోవడానికి ఒక డియర్ స్కిన్, అంటే జింక యొక్క చర్మం ఇచ్చారన్నమాట. ప్రభుపాల్ వారు అన్నారు, మేము ఈ జింక యొక్క చర్మం మీద కూర్చోము, ఇది చాలా శుద్ధమైనది, కానీ మేము వైష్ణవులము కాబట్టి ఈ జింక యొక్క చర్మాన్ని మేము ధరించము, దాని మీద కూర్చోము, ఇది యోగిల కోసం, యోగులు అక్కడ కూర్చుంటారు అలాంటి జింక చర్మం మీద అని చెప్పారు. సో ఆ విధంగా ఆయనకి చెప్పేశారనమాట. సో బేసికల్లీ ఏంటంటే భవానంద ప్రభు ఆయన యొక్క అనుభవం చెప్తారు. అప్పుడు ఆయన చూసింది అలా మిస్టర్ దామ్జీ ప్రభుపాల్ వారిని పిలిచారు, పిలిచి సోఫా మీద కూర్చోమన్నారు, కూర్చోమని చెప్పారు. అక్కడ వైట్ క్లీన్ క్లాత్ పెట్టారు. ఇంకా తర్వాత సో ప్రభుపాల్ వారు అక్కడ కూర్చున్నారు. అక్కడ సోఫా మీద కూర్చున్న తర్వాత ప్రభుపాల్ వారు ఆయన ఏం చేశారంటే, మిస్టర్ దామ్జీ ప్రభుపాల్ వారి యొక్క పాదాలని అభిషేకం చేశారు. ఎలా చేశారంటే, ఫస్ట్ మొట్టమొదటిసారి ఆయన అంటున్నాడు, భవానంద ప్రభు నేను చూశాను ఇలా ఒకరు ప్రభుపాల్ వారి యొక్క పాదాలకు అభిషేకం చేయడం చూశాను మొట్టమొదటిసారి నేను. వాళ్ళు ముందు ఏం చేశారంటే ఆయన పాదాలకి పాలతో అభిషేకం చేశారు, తర్వాత నీళ్లతో, తర్వాత రోజా పువ్వుల యొక్క రెక్కలతో, ఈ విధంగా తర్వాత వాళ్ళు ప్రభుపాల్ వారి పాదాలకి చందనము, కుంకుమ, ఇంకా మల్లె పువ్వులు, అన్ని జాస్మిన్ పువ్వులు, అలా అన్ని కూడా ప్రభుపాల్ రైస్ పౌడర్ అన్ని చల్లారు. ఆ విధంగా ఆయన ప్రభుపాల్ వారి యొక్క మొత్తం కాళ్ళ వేళ్ళన్నీ కుంకుమతో ఎర్రగా అయిపోయాయి. ఈ విధంగా ఇంకా కొన్ని అలా ఆయన పాదాలకి అలా రైస్, అదే బియ్యం గింజలు, ఇంకా అలాగే వైట్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇంకా అలా అంటుకునే ఉన్నాయి ఆయన యొక్క పాదాలకి. అలాగే కూర్చొని ప్రభుపాల్ వారు ప్రవచనం ఇచ్చారు అక్కడ. నేను ఎప్పుడు కూడా నా యొక్క గురువు యొక్క పాదాలని ఈ విధంగా అంటే చూడడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ విధంగా ఫస్ట్ టైం నాకు అనిపించింది, నా యొక్క ఈ యొక్క ఘటన ద్వారా నా గురువు పాదపద్మాలు, గురువు యొక్క పాదపద్మాలు చాలా స్పెషల్, ఇంకా చాలా అందంగా ఉన్నాయని అప్పుడే నేను చూశాను, గమనించాను. అని ప్రభుపాల్ వారి భవానంద ప్రభు ఆయన యొక్క అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో బేసికలీ ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ కొంచెం ప్రచారం చేశారు. ఓకే, కాకపోతే ప్రభుపాల్ వారు ఇలా ఓన్లీ ఒక ఇండియన్ ఫ్యామిలీస్కే ప్రచారం చేసి సంతృప్తి చెందలేదు, ఇంకా అక్కడ ఉన్న ఆఫ్రికన్స్ కి కూడా ప్రచారం చేయాలనుకున్నారు. సో దానికోసం మరి ప్రభుపాల్ వారు చేసిన ప్రయత్నం ఏంటి, ఇచ్చిన ఆదేశం ఏంటి, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ అవన్నీ మనము మళ్ళీ నెక్స్ట్ సండే చూసుకున్నామంట, నెక్స్ట్ సండే చర్చించుకున్నాము. సో ఈరోజు ఇక్కడ వరకే మనము చర్చించుకున్నాము, సమయం కూడా అయిపోయింది. సో ఇక్కడే నేను నిలిపివేస్తాను. శిల ప్రభుపాద లీలామృతం ఈరోజు చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరూ వచ్చి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. శిల ప్రభుపాదకి జై. శిల ప్రభుపాద లీలామృతం